తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రామ్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎన్నికలకి 20 రోజులు కూడా టైం లేదు. ఈ టైంలో ఎవరికి వాళ్ళు రైట్ మాటల దాడి కావచ్చు, మాటల గారడీ కావచ్చు. సో మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి? అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ అందులో అంతర్భాగం అంతే. అయితే మాటల గారడీ అనేటటువంటి సంగతి నేను మాట్లాడను, కానీ ఆ మాటలలో స్వయాన ప్రధానమంత్రి గారి మాటలలో మాత్రం ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత 102 స్థానాలకు అయిపోయినాయి ఆల్రెడీ. అయిపోయిన తర్వాత పొద్దున్న లేస్తే బీజేపీ భజన కొట్టేటటువంటి ఛానల్ కూడా కాంగ్రెస్ పార్టీకి 70 పైన మినిమం ఇస్తున్నటువంటి సీట్ల యొక్క సర్వేలు చూసిన తర్వాత స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన యొక్క భాషను మార్చిండు. భాషను మార్చేసేసి విద్వేషాలకు దారితీసేటట్టుగా ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అననటువంటి కాంగ్రెస్ పార్టీవి లేనటువంటివి ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తప్పుదో పట్టించేటట్టుగా ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జనాలకి అర్థమైపోతుంది. అసలు ఒక బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆయన అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎలానో మీరే మేనిఫెస్టో గురించి తీశారు కాబట్టి అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోదీ గారు దాన్ని ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం లేనటువంటిదే ఉందని చెప్తున్నా. అది ఏడుందో మేము అడుగుతున్నాం ఆయనని. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు మా అధ్యక్షులు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, మా మేనిఫెస్టో తీసుకొచ్చి నీకు కాడ పెడతాం, నీకు ఏ అద్దాలు పెట్టుకుంటే అది కనిపించిందో వచ్చి చూపెట్టు జర మాకు అని. అంటే ఎంత దిగజారిపోయినటువంటి రాజకీయం అంటే ఇది. లేనటువంటి ఉన్నట్టుగా కల్పించి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అనంటే మనుగడ కావాలనంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, సేమ్ మానియా నడుస్తుంది అని అనుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత సామాన్య ప్రజలు ఆ నాయకుడి యొక్క ప్రతిభ అనేటటువంటిది ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూస్తారు. కానీ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్రోగ్రెస్ అంటే ఏం చూస్తారు మళ్ళీ జనాలు? ప్రోపగండా చేసుకునేటటువంటి వాట్సాప్ ఛానల్స్ కాదు కదా. మన కళ్ళ ముంగడ మన పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామా, చదువుని ఇవ్వగలుగుతున్నామా, అందుబాటు ధరల్లోనే కనీస వసతులు ఉన్నాయా? మోదీ ఏం చేసిందంటే ఆర్టికల్ 370 రద్దు చూపిస్తున్నారు, ట్రిపుల్ తలాక్ అంటున్నారు, అయోధ్య రామ మందిర నిర్మాణం చూపిస్తున్నారు. మరి మీరు వాటిని ఎట్లా చూపిస్తారు? పేదింట్లో ఉంటున్నటువంటి ఆర్థిక కష్టాలను నెరవేర్చడానికి ఇవన్నిటిని ఏవైనా తీసుకుందాం. ఏవి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి ప్రధానికానికి మేలు వస్తాయి చెప్పండి. దేశం ఆడనే, దేశం గురించి దేశం కష్టాల గురించి మాట్లాడేది మనం ఆడనే కదా మాట్లాడేది. మీరు ఇవన్నీ చెప్పినవి చేసుకుంటూ వచ్చారు. ఎస్, ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ మీకు ఇచ్చారు. కానీ ధరల నియంత్రణ కూడా మీ బాధ్యతనే ఉండే కదా. కొలువులు కల్పించడం కూడా మీ బాధ్యతనే ఉండే కదా. అభివృద్ధి ఫలాలను అందించడం, సంక్షేమ ఫలాలను అందించడం ఇవన్నీ కూడా మీ బాధ్యతనే ఉండే కదా. అవినీతిని అరికట్టడం మీ బాధ్యతనే ఉండేది కదా. ఇక 1, 2, 3 ఒక 100 ఫెయిల్ అయిపోయి 1, 2 మేము చేసినాము కాబట్టి అని చెప్పి ఒక రాష్ట్రానికి మేలు జరిగేటటువంటి పని, లేకపోతే చాలా వరకు అసమ్మతితోటి ప్రజాస్వామ్యాలు బయటకు వచ్చి నిరసనలు చేపించుకున్నటువంటి పనులను చూపిస్తేట్లా? సామాన్యులకు ఏం అందుబాటులోకి వచ్చింది? నిజంగానే నువ్వు వచ్చిన తర్వాత 30 రూపాయలకే డాలర్ పడిపోయిందా? లేకపోతే 35 రూపాయలకే పెట్రోల్ డీజిల్ వస్తున్నాయా? లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయగలుగుతున్నావా? లేకపోతే బుల్లెట్ ట్రైన్లు నడపగలుగుతున్నావా? స్మార్ట్ సిటీలు నిర్మించగలుగుతున్నావా? ఇది నువ్వు చెప్పి వచ్చినటువంటి అచ్చేదినం. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారం, మంగళసూత్రం కూడా లాగేసుకుంటది అంటూ మోదీ గారు వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో పే మీద ఉంటున్నటువంటి బంగారాన్ని కూడా దేశానికి విరాళంగా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చైనాతో యుద్ధం సమయంలో నువ్వేమి ఇచ్చినావు నీ ముఖానికి ఒకటి చెప్పురి. 1990 దాకా అసలు జాతీయ పతాకాన్ని ఎగరేనటువంటి ఆర్గనైజేషన్కి మద్దతు పలికేటటువంటి మీరు, దేశ జాతీయ జెండాని ఓన్ చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్కి మద్దతు పలికేటటువంటి మీరు ఈరోజు దేశభక్తి గురించి లేకపోతే తప్పుడు వాటి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వాస్తవం ఏంటిది, అవాస్తవం ఏంటిది అనేది బేరీజ్ చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు మేము బంగారం గుంజుకుంటామా, లేకపోతే బంగారాన్ని ఇస్తున్నామా, లేకపోతే భూములు పంచినామా, లేకపోతే మీ లెక్క భూములు గుంజుకున్నామా, లేకపోతే కనీస వసతులు లేకపోతే నిత్యావసరాల ధరలని నియంత్రణలో మేము పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టినామా, లేకపోతే మీలాంటి రొట్టె మీద కూడా పన్నులు వేసి దున్నుతున్నారా? ఇవన్నీ ప్రజలకు తేడా తెలియదా? అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్య తరగతి జనాల పైన పన్ను భారం పెరిగే అవకాశం కనిపిస్తోంది. చచ్చినా పన్నేస్తారు, బ్రతికినా పన్నేస్తారు అంటున్నారు. మీరేం చెప్తారు? నేను ఒకటి చెప్తా. అవినీతిని నిర్మూలించాలి అని చెప్పి నరేంద్ర మోడీ వచ్చిండు, కానీ అవినీతిని లీగలైజ్ చేసిండు. అవునా? ఈరోజు A to Z స్కామ్స్ అని చెప్పి ఆ మధ్య క్యాలెండర్ లెక్క కాంగ్రెస్ పార్టీ మీద విడుదల చేసారు. అందులో ఉంటున్నటువంటి ప్రతి పేరు ఈరోజు బీజేపీ కండువా వేసుకొని ఉన్నారు. అవునా? సేమ్ నల్లధనాన్ని తీసుకొని వస్తామని చెప్పారు, నల్లధనాన్ని కూడా లీగలైజ్ చేశారు. బీఫ్ అని అంటే అది మన ధర్మానికి సంబంధించినటువంటి వ్యతిరేకం అని అన్నారు, కానీ ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ల దేశాన్ని నెంబర్ 2కి తీసుకొని పోయినరు. ఈరోజు పేదరికాన్ని నిర్మూలించాల్సిందే మేము వచ్చిన తర్వాత చేస్తామని అన్నారు.
ఈరోజు ఆఫ్రికన్ దేశాల కంటే కూడా ఇదో పేదరికంలో మనం వెనుకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చెప్పేటటువంటి మాటలకి భిన్నంగా చేసేటటువంటి అలవాటు బీజేపీ చరిత్రగా మనం చూసుకోవచ్చు. సో ఈరోజు కూడా బీజేపీ మన ముందుకు వచ్చి మంగళసూత్రాలను కూడా అనంటే నేను ఒక చిన్న 2019 గుర్తు చేస్తున్నా. బంగారానికి లెక్కలు చెప్పమని అడిగినాడు వాడు, మీకు గుర్తుందా? బంగారానికి లెక్కలు చెప్పాలని అడిగిరా? ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీగా రోడ్లెక్కి కొట్లాడింది. బంగారానికి లెక్కలు ఎట్లా చెప్తారు? తాత ముత్తాతల సంది వస్తుంది, ఒక పగడమో లేకపోతే ఇంకేదైనా ఒక చౌకమ్మలో లేకపోతే నాయనమ్మలు ఇస్తారు, తాతమ్మలు ఇస్తారు, ఒక గొలుసు ఇస్తుంది. ఆ ముసలిదాన్ని గుర్తు మీదకి తరతరాలుగా ముందుకు పోతూ ఉంటే దానికి లెక్క చూపెట్టమని చెప్పని అన్నారు, లేకపోతే దాని మీద పన్ను కట్టాల్సిందే అని చెప్పని అన్నారు. ఈసారి నరేంద్ర మోడీ వస్తే ఖచ్చితంగా మంగళసూత్రాలు కూడా లెక్కలు అడిగేటటువంటి పద్ధతి తీసుకొని వస్తారు. ఆ ఆలోచనతోటే దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ఈరోజు వీళ్ళు ప్రాక్టికల్గా తీసుకొని వస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల గురించి కూడా అట్లనే మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అదే కొలువులు మంచోళ్ళకి ఇస్తే కార్పొరేట్లతోటి పోటీ కంటే బాగా బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశం తద్వారా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వచ్చు అని ఆయనే అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఏం చేసిండు? ప్రాక్టికాలిటీకి ఉన్నగా ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని పోయి కార్పొరేట్లకు ఇచ్చిండు. సేమ్ ఈరోజు కూడా ఏదైతే ఆరోపణ నరేంద్ర మోడీ గారు చేస్తుండో మంగళసూత్రాలు కానీ బంగారానికి సంబంధించిన లెక్కలు కానీ అని అంటే ఈ రేపు పొద్దున వాళ్ళు చేయబోయేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తున్నాడు అనమాట. మళ్ళీ మోడీ గిట్ట గెలిస్తే బంగారానికి సంబంధించినటువంటి లెక్కలు ఈసారి అడిగి తీరుతాం. ఇక అది ప్రజల కర్మ అవుతుంది. వాళ్ళు వస్తే వచ్చేటటువంటి పరిస్థితి ఏం కనిపిస్తలేదు, కానీ దురదృష్టవశాత్తు గిట్ట వాళ్ళు వస్తే మాత్రం అది ప్రజల కర్మ అవుతుంది. రొట్టె మీద పన్నేసుకునేటటువంటి సంగతి పక్కకు పెడితే తాత ముత్తాతల సంది వస్తున్నటువంటి బంగారాన్ని కూడా ఈరోజు లెక్కలు చెప్పుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎత్తిపడేసేయాలి, రాజ్యాంగాన్ని కూని చేయాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి 400 సీట్లు మాకు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు.